జై శ్రీకృష్ణ. అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారండి? ఇక్కడైతే కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో కృష్ణాష్టమి పండుగ ఏ విధంగా చేసుకున్నాము అనేటువంటిది మీకైతే ఈ వీడియోలో చూపించేస్తున్నాము. కన్నయ్య పాదముద్రలు వేసుకుంటూ మన ఇంటికి వస్తాడు కదండి. ఆ విధంగా వచ్చే ముందు చెప్పులు వేసుకుని వచ్చి మా ఇంటి గుమ్మం దగ్గర విడిచి ఈ విధంగా పైకి వచ్చారన్న విధంగా అయితే మేము అలంకరణ చేయడం జరిగింది. సరదాగా చిన్న చిన్న చెప్పులు అయితే తీసుకొని వచ్చారు అత్తయ్య గారు. ఈ ఆలోచన ఆవిడదే. బాగుంది కదండి ఆలోచన, ఎవరిష్టం వారిది కదా. ఈ విధంగా అయితే చక్కగా స్వామివారు మా ఇంటికైతే విచ్చేసారని అయితే మేమేమో భావించాము. ఇక్కడైతే భజన జరుగుతుందని చెప్పాను కదా, చూసేయండి. చూశారు కదండి భజన కార్యక్రమం ఎంత బాగా జరుగుతోందో. ఇక్కడైతే ముత్తైదువులు రావడం కూడా జరుగుతోంది. ఒక్కొక్కరుగా అయితే విచ్చేస్తున్నారు. వచ్చిన వారికి చక్కగా పసుపు కుంకుమ తాంబూలము అందజేస్తున్నారు ఇక్కడ చిన్నత్తయ్య గారు. ఈ విధంగా ఇక్కడ పక్కన భజన జరుగుతూ ఉంటే స్వామివారికి ఒక పక్కన ముత్తైదువులందరూ వచ్చి వాయినాలు అందజేయడం చాలా అంటే చాలా బాగా జరిగిందనే చెప్పాలి ఆ రోజు. అలాగే ఇవాళ కృష్ణాష్టమి రోజు మా ఇంట్లో 2 స్పెషల్స్ ఉన్నాయనే చెప్పాలండి. అది కూడా ఏంటి అంటే మా అత్తయ్య గారు మా వారి వాళ్ళ అమ్మగారు పుట్టినరోజు, అలాగే మా చిన్నమావయ్య గారు పుట్టినరోజు కూడా. వీళ్ళిద్దరు పుట్టినరోజు కూడా కృష్ణాష్టమి రోజు జరగడం చాలా విశేషంగానే మేము భావిస్తాము. ఇక్కడ చూశారు కదా, చిన్నపిల్ల చక్కగా గోపికమ్మ వేషాలు వేసుకుని కృష్ణుడి వేషంతో అలంకరణ చేసుకుని అయితే ఇక్కడైతే కన్నయ్య దగ్గరికి విచ్చేశారు. చాలా బాగా అనిపించి ఇక్కడైతే నేను వీడియో తీశాను. చూశారు కదండి ఎంత బాగా చేస్తున్నారో. ఇవాళ రేపు భజన అనేటువంటిది ఎవరికి పెద్దగా తెలియట్లేదు. నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ గారు తాతగారు వారు దసరాల్లో భజన కార్యక్రమం చేసేవారు. అమ్మవారి పీట ఉంటుంది అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. వారైతే భజనలు చేయడం అనేటువంటిది అప్పుడు నేను చూశాను. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత ఇదే చూడడం అని చెప్పాలి. ఇక్కడ చూస్తున్నాడు కదండి, కన్నయ్య కూడా ఫ్లూట్ ఊదేస్తున్నాడు, వినేయండి. చూశారు కదండి చక్కగా ఎంత బాగా ఫ్లూట్ ఊదుతున్నాడో. ఇక్కడ నేను కూడా సరదాగా భజన అయితే విధంగా నేనైతే భజన కూడా చేశాను అనమాట. ఆ భజన తాళాలు చూడంగానే నా చిన్నతనం అయితే గుర్తొచ్చేసింది. భజనలు, హరికథ సప్తాహాలు ఇవన్నీ నా చిన్నప్పుడు నేను ఎన్నో చూశాను. బట్ ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ తెలియదు అనమాట. అలాగే ఈ భజనకు సంబంధించి పాటలు పాడుతూ ఉన్నప్పుడు కూడా నేను వీడియోలు అయితే తీయడం జరిగిందండి. అవి అయితే షార్ట్స్ రూపంలో అందిస్తాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఉట్టి కుండ తీసుకువెళ్ళడానికి కాలనీలో ఉన్న పిల్లలు వచ్చారు. ఈ విధంగా కుండ తీసుకువెళ్ళి చల్ల అనేటువంటిది ఆ కుండలో కొంచెం కొంచెంగా పోస్తారు ప్రతి ఇంటి వారు. చల్ల అంటే మజ్జిగ కొంచెం కొంచెంగా పోసి ఒక కాయిన్ వేసి మొత్తం కాలనీ అంతా తిప్పిన తర్వాత మళ్ళీ ఈ కృష్ణుడి దగ్గర తీసుకువచ్చి ఆ కుండలు పెట్టి హారతి ఇచ్చి అప్పుడు ఉట్టి కుండకైతే కట్టడం జరుగుతుంది. ఉట్టికైతే కుండను కడతారు. అదైతే సాయంత్రం జరుగుతుంది. నేను మీకు అది కూడా లాస్ట్లో వీడియో చూపిస్తాను. అయితే మీకు ఇందాక వీడియోలో చూపించాను కదండి, చెప్పులు తీసుకున్నాము చిన్ని కృష్ణుడికి ఈ విధంగా వచ్చారని మేము భావిస్తున్నాము అని. నిజంగానే కృష్ణుడు వచ్చాడండి. చిన్ని కన్నయ్య వచ్చాడు మావయ్య గారు వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు ఎంత ముద్దుగా ఉన్నాడో. చక్కగా వాడికి ఇదే ఫస్ట్ జత చెప్పులు అంట, అది కూడా చెప్పారు వాళ్ళ పేరెంట్స్. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ విధంగా ఆ బాబుకు బహుమతి చేయడం అనేటువంటిది చాలా సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి ఆ రోజు. వాడు కూడా నిజంగానే చిన్ని కన్నయ్యలో ఉన్నాడు. ఇక్కడ చూశారు కదండి, ఇది రాత్రి సమయం అయిపోయింది, 7 గంటలు. ఆ సమయంలో ఇక్కడ మొత్తం అంతా కాలనీ వాసులందరూ ఉట్టి కోసం అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ విధంగా అయితే పిల్లలైతే ఉట్టి కొట్టడానికి రెడీగా ఉన్నారు. మేము కూడా ఉట్టి కొట్టేసాము. గోవింద నందగోపాల నారాయణ గోవింద నంద కిషోర മഞ്ഞപ്പട്ട് ഞൊറിഞ്ഞുടുത്ത് കാട്ടിലഞ്ഞി മാലയിട്ട് നല്ല മുളം തണ്ടു മുളും ഗാനമോടെ ഓടിവായ് വേണുഗാനമോടെ ഓടിവായ് വേണുഗാനമോടെ ഓടിവായോ നീലാഞ്ജന സുന്ദര నీలశ్యామ మోహన. ఇవైతే లాస్ట్లో మేము దిగినటువంటి ఫోటోలు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మా చిన్న మావయ్య గారికి అండ్ మా అత్తగారికి ఇద్దరికి కూడా కుదిరితే విష్ చేయండి. నేను వీడియో అయితే లేట్గా పోస్ట్ చేస్తున్నాను, బట్ విషెస్ అయితే చూస్తాం కదా. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆ కన్నయ్య ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. జై శ్రీకృష్ణ అండి అందరికీ.